మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వెకిలి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రేవంత్ మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని, కేసీఆర్ ఏనాడు కూడా విచారణను ఎదుర్కోను అని అనలేదు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మొదటి నోటీసు విచారణకు టైం కోరారని వివరించారు. కేసీఆర్ ముమ్మాటికి జాతిపితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర కేసీఆర్దే అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉంటారని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేషపూరిత ప్రసంగాలు వద్దని సూచించిన దాన్ని పెడచెవిన పెట్టి రేవంత్ కేసీఆర్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఇవాళ కేసీఆర్ గారు జాతిపిత, కేసీఆర్ గారిని తెలంగాణ జాతి గౌరవించుకున్నటువంటి తీరుకు అది నిదర్శనం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరిట నడుస్తా ఉన్నది? గాంధీ గారి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ. ఆయన కుటుంబానికి సంబంధం లేనటువంటి కుటుంబం గాంధీ పేరిట రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు జాతిపిత. ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హృదయాలలో ఈ జాతిని విముక్తం చేసినటువంటి నాయకుడిగా చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ జాతి ఉన్నంత వరకు గౌరవించబడేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి నిన్న మీరు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటి క్రమం తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఈ హేట్ స్పీచ్లు సమాజానికి మంచివి కాదని అన్నారు. మరి అటువంటి పెద్ద మనిషి అటువంటి సూచన చేసినటువంటి మరుక్షణంలోనే ఇంత దిగజారేటువంటి మాట మాట్లాడి కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి, కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఔన్నత్యానికి ఏదో రకంగా తగ్గించాలనేటువంటి నీ చిలిపి ప్రయత్నాలు తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. మీ దుర్మార్గం ఏందనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజానికానికి స్పష్టత ఉన్నది అనేటువంటి విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. పదవులను తృణప్రాయం లాగా వదిలిపెట్టి చివరికి ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ సాధించుండు. సొంత పార్టీ పెట్టుకున్నాడు. మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఎన్ని పార్టీలు మార్చిండ్లు? మంది పార్టీలలో వచ్చి ఇవాళ ఇది ఒక వెకిలి వేషం అయితే, ఇంకొక దుర్మార్గం కేసీఆర్ గారి పాలనను మరిపించేటువంటి పాలన, అంతకంటే గొప్ప పాలన అందిస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ఎటువంటి దిగజారుడు ప్రభుత్వం, ఎటువంటి గారడి ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఏ రోజుకు ఆ రోజు రిజిస్టర్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక మీరు అమెరికాలోనికి హార్వర్డ్కి వెళ్ళినా లేక అంతరిక్షానికి వెళ్ళొచ్చినా అక్కడ కూడా పాఠాలు నేర్చుకున్నా మీ బుద్ధి మారదు, మీ కుక్కతోక వంకర గుణం దారిలోకి రాదు అనేటువంటి విషయం హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేరినా సిట్ లాంటి సంస్థల ఎంక్వైరీని ప్రభావితం చేయడం కాదు, డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇవాళ ఎక్కడో రిమోట్లో నిన్న ఏం మాట్లాడిండు? నేను అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నానంటే ఆంతర్యం ఏంటి? నా కనుసన్నల్లోనే సిట్ నడిచింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పినట్టు అవుతా ఉన్నది. కాబట్టి ఇటువంటి వెకిలి ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం.